విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఇక మీదట రిషికేష్‌కి వెళ్ళడానికి డిసైడ్ అయిపోయాడు. దానికి సంబంధించి ఆయనకున్న సెక్యూరిటీని తీసేసుకోండి అని చెప్పి డీజీపీకి వాళ్ళ మేనేజరు లేఖ రాసాడు. ఒకటి ఆయన రిషికేష్‌కి వెళ్ళాలని అనుకోవడం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఉండకూడదు. రిషికేష్‌కి వెళ్ళిపోవాలి. ఈవెన్ సెక్యూరిటీ కూడా వద్దు అనేలాంటి పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళిపోయాడు ఈయన? ఏం జరిగింది? ఆయన సెక్యూరిటీ గతంలో ఎందుకు తీసుకున్నాడు? ఇప్పుడు ఎందుకు వద్దంటున్నాడు? గతంలో బాట్ల ప్రభాకర్ ఇప్పుడు శారదా పీఠం అధిపతిగా ఎలా కొనసాగాడు అనేది సుంకర వెంకటేశ్వరరావు గారితో మాట్లాడు. ఒక రకంగా నీచమైన సర్వసంగ పరిత్యాగి అని చెప్పుకుంటా తీసుకునేవాడికి ఎట్టాగో సిగ్గుచేరం లేదు. సెక్యూరిటీ తీసుకునేవాడికి అన్ని వదిలేసి నేను అంటే కాషాయం వాళ్ళు కట్టాను. అడిగితే ఇచ్చినట్ట ఏదన్నా వీళ్ళు ఇస్తే కానీ తీసుకున్నట్ట ఏదన్నా కానీ అడిగితే ఇచ్చారా లేకపోతే లెటర్ ఉందా ఏంటి అనేది ఫైల్ చూస్తే కానీ మనకు తెలియదు. సర్వసంగ పరిత్యాగిని నాకేమీ లేదు అన్ని వదిలేసుకున్నాను అన్నాడు. సెక్యూరిటీ ఎందుకు? ఇచ్చేవాడి కన్నా బుద్ధి ఉండాలి కదా. ఇచ్చేవాళ్ళు అధికారంలో ఉండాళ్ళు మా ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీ వాళ్ళు ఇవ్వమన్నారు అనుకోండి, ఇవ్వమని ఐపీఎస్ చదువుకున్న వాళ్ళు గుడ్డెత్తుకు చేలో పడ్డట్టు అట్టేస్తారు. వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఐపీఎస్ చదువుకున్న వాళ్ళు డీజీ స్థాయిలో ఉన్న వాళ్ళకి, డీజీలకి, తర్వాత ఇంటెలిజెన్స్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇవ్వటానికి వీలు లేదని చెప్పాలి కదా. ఇవాళ ఈ సెక్యూరిటీ అనేది దేశంలో చాలా దుర్వినియోగం అయిపోతుంది. ఇవాళ సెక్యూరిటీ ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే దొంగలకే ఉంటుంది. సంఘ విద్రోహ శక్తులకి, డకాయిట్లకి వీళ్ళకే సెక్యూరిటీ ఉంటుంది తప్పించి సామాన్యుడికి మా భద్రత అనేది అక్కడ మహిళలకి ఎక్కడ భద్రత. ఇవాళ అదొక స్టేటస్ సింబల్ లాగా మారిపోయింది కదా కొన్ని దశాబ్దాలుగా. ఈ గన్మ్యాన్ పెట్టుకుంటాం అనేది అసాంఘిక కార్యకలాపాలు చేయడం, గన్మ్యాన్లు పెట్టుకుని వాళ్ళతో దౌర్జన్యాలు చేయడం, ల్యాండ్ కబ్జాలు చేయడం, కాంట్రాక్టర్లు బెదిరించడం ఇవన్నీ కూడా నిత్యకృత్యం అయిపోయినాయి. ఇవాళ అదే బాపతలో ఉన్నాడు శారదాపేట వాడు కూడా అదే బాపత, అదే సంఘ విద్రోహ శక్తే. అతను ఆధ్యాత్మికత లేదు, దేవసం లేదు. ఊరినే ఒక దొంగపేటం పెట్టుకుని బతుకు తెరువుకి వాళ్ళని మోసం చేసుకుంటే కొంతమంది పైరవికారులుగా మారిపోయి కాంట్రాక్టర్లకు ఒక కాంట్రాక్టర్గా సుబ్రహ్మరెడ్డికి ఇటువంటి వాళ్ళకి ఒక పైరవికారుడుగా మారిపోయి ఏదో పూజలు చేపిస్తానని చెప్పి అదొక పెద్ద ఇదిగా వ్యాపారం మొదలెట్టారు. దురదృష్టవశాత్తు ఏంటంటే కొంతమంది అతని దగ్గరికి వెళ్ళటం మొదలెట్టారు. రాజకీయ నాయకులు బయటాడు. వాళ్ళతో పాటు ఈ దౌర్భాగ్యులుగా ఐఏఎస్ ఐపీఎస్లు కూడా సిగ్గుచారం లేని వాళ్ళు, వెన్నెముకలు లేని ఎదవులు అందరూ కూడా క్యారెక్టర్లెస్ ఫిలోస్ ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరైతే అయ్యారో వాళ్ళందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి కాళ్ళ మీద పట్టడం అనేది మనం చూసాం. గత 5 ఏళ్లలో ఎంత నికృష్టంగా చేశారో చూసాం. సంఘ విద్రోహ శక్తి లాగా మారి బ్లాక్ మెయిలర్ లాగా మారిన వ్యక్తి అతనికి ఆధ్యాత్మికత అనేది ఏ కోశానా లేదు. ఆ పీఠాన్ని భారతదేశంలోని సనాతన ధర్మాన్ని ఆచరించే ఎవరో కూడా హిందువులు ఎవరో కూడా దాన్ని ఎవరు గౌరవించట్లా. అదొక కాపీ కొట్టిన పీఠం. మన శృంగేరి శారదా పీఠం పేరుని కాపీ కొడతా విశాఖపట్నంలో ఒక పీఠం పెట్టుకున్నాడు. ఆ పీఠానికి అసలు మొన్నటి దాకా కూడా దానికి కేర్ ఆఫ్ అడ్రస్ కూడా ఎక్కడ లేదు. ద్రవణరావు సత్యనారాయణ అక్కడ ఒక కబ్జా అతని కరుసానంలో కబ్జా చేసి అక్కడ గుడి కట్టుకుని అక్కడ మొదలెట్టాడు. తర్వాత ఇక ఏదో రాజశ్యామల యాగం చేసేస్తే మీకు పదవులు వచ్చేస్తాయని చెప్పి కొంతమంది అజ్ఞానులను అందరినీ పోగేస్తే ఇక్కడ కేసీఆర్ కోకపేటలో కొంత ల్యాండ్ ఇచ్చాడు.